చిన్న చిటికేస్తేనే దేశం ఉన్నటువంటి జంజీలంతా వచ్చి పార్లమెంటు ముట్టడిస్తే గజ్జున వణికినారు. ఇది పడ్డది మీకు. ప్రజలకి ఇష్టం లేనటువంటి నిర్ణయాలు ఏవి చేసినా కూడా ఆ క్షేత్రంలో మునిగిపోవాల్సింది. కేసీఆర్ 10 సంవత్సరంలో పాలన చేసి ఇలాంటి నిర్ణయాలు చేస్తే ఏం చేశారు? ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టినారు. రేపు ఆయన కూడా అంత హిమాలయాలకు వెళ్ళి నరేంద్ర మోదీ గారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్న రోజు దగ్గర పడ్డదని చెప్తున్నారు. నమస్తే. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోడు అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి ఇంద్రశోభన్ గారు మాట్లాడుతున్నారు. అక్కడ చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? మరి సెంట్రల్ మినిస్టర్ అయితే రాజీనామా చేసిండు, ఇక్కడ స్టేట్లో రేవంత్ రెడ్డి కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా రాజీనామా చేయాలి అని చెప్పేసి. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పేపర్ లీక్ చేసింది కాబట్టి బాధ్యత వహించాలని చెప్పి 28 రోజులు పోరాటం చేస్తే ఆయన రాజీనామా చేశాడు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? వ్యవస్థను ప్రక్షాళన చేసినందుకు రాజీనామా చేయాలని అడుగుతున్నాను నేను. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి దాంట్లో పేపర్ లీకేజ్ అయితే టీఎస్పీఎస్పీ ఆగమైతే దాన్ని ప్రక్షాళన చేసింది రేవంత్ రెడ్డి గారు. నోటిఫికేషన్స్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పటివరకు ఒక్క లోపభూయిష్టం లేకుండా నోటిఫికేషన్స్ ఇచ్చి కోర్టు మెట్లు ఎక్కకుండా ఇవాళ రిక్రూట్మెంట్ చేసింది రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు రిజైన్ చేయాలా? పని చేసినందుకు రిజైన్ చేయాలని అడుగుతున్నాను నేను. అడిగేవాడికన్నా కొంచెం సోయి తలకాయ ఉండాలా. మెదడులో ఎంత గుజ్జు ఉంటే ఆలోచించండి. సో కంపారిజన్ చేసేటప్పుడు కూడా తప్పు ఎవడు చేశాడు వాడిని అడగండి, దానికి ఒక అర్థం ఉంది. బట్ ఇవాళ ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పులకు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ యువత యొక్క భవిష్యత్తు, ఈ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతిలో ఉందని పలు సందర్భాల్లో చెప్తాం. ఇవాళ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువగా అప్పులపాలు ఎందుకు అవుతున్నారు, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే విద్యకు తల్లిదండ్రులు అప్పులు చేసినా పర్వాలేదు పిల్లలకి మంచి విద్య అందించాలని చేస్తున్నారు. అట్లాంటిది ₹1000 ఫీజులు కట్టి ఎగ్జామ్స్ సందర్భం వచ్చేసరికి పేపర్ లీక్ అయితే వాడి మానసిక పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల మానసిక పరిస్థితికి ఎవరు బాధ్యులు అని అడుగుతున్నాం. కాబట్టి వీటన్ని నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా రోడ్లెక్కిండ్రు. కాబట్టి దానికి ఇవాళ జంజీలంతా జంతర్ మంతర్ దగ్గర కూర్చొని వాళ్ళు ధర్నా చేస్తే దాని వెనక ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉందా, లేకపోతే ఇంకే పార్టీ ఏదైనా ఉన్నదా? సో స్వచ్ఛదాగా స్వతహాగా అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తే మీరు క్యాండిల్ ర్యాలీలు ఇవన్నీ తీస్తున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇప్పుడు పార్టీల పరంగా ఇప్పుడు దేశ భవిష్యత్తు గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన ఉన్నది. ఆయన తన భుజాలపైన వేసుకున్నారు. యువత మాట మీరు పెరిచెవున పెట్టి వాళ్ళు నిరహార దీక్షలు చేసినా మీరు పట్టించుకోవట్లేరు. కాబట్టి ఆ పిల్లల తరపున నరేంద్ర మోదీ గారు అంటే అట్లీస్ట్ మీరు పార్లమెంట్లో చర్చ చేయమని అడిగితే మీరు పార్లమెంట్లో చర్చ కూడా మీరు తావనివ్వలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోదీ గారు ఇల్లు ముట్టడించినారు. ప్రధానమంత్రి ఇల్లు ఎప్పుడైతే ముట్టడించారో అప్పుడు అంశం సీరియస్ అయింది. ఆ సీరియస్ అవ్వడంతో మీరు ఆ మరునాడే పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చున్నారు. సో పార్లమెంటు ముట్టడికి వెళ్ళినప్పుడు పోరాగాళ్లకు వాళ్ళ యొక్క రైట్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రశ్నించే హక్కు, వాడి హక్కును అడిగే హక్కు వాడికి ఉన్నది. కాబట్టి అడిగితే మీరు పార్లమెంటు అనేది ప్రజలకి ఉద్దేశించినటువంటి పార్లమెంట్లో నువ్వు చర్చ చేయనప్పుడు మరి ఆ పార్లమెంట్ ఎందుకని కదా ప్రశ్నించింది యువత. కాబట్టి పార్లమెంటు ముట్టడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పైన నువ్వు చేసిన లాఠీ చార్జ్ ఉండొచ్చు, వాళ్ళు ఆడపిల్లలను ముట్టుకోరాని చోట ముట్టుకొని వాళ్ళని ఆగం పట్టించే విధంగా నీ యొక్క విజువల్స్ వచ్చినాయి. ఆ లాఠీ దెబ్బలకు ఒక్కొక్కరు ఎదురు నిలబడి చంపుతారా చంపని అని ఎదురు నిలబడేటువంటి పోరాగాళ్ళకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి నువ్వు బాధ్యత తీసుకోలేదు. కాబట్టి ఇవాళ పార్టీల పరంగా అది అంటారు ప్రజల యొక్క పోరాటాన్ని పార్టీలు ఆటోమేటిక్గా చేయాలి కదా. పాలకపక్షం ఉన్నోడివి నువ్వు కళ్ళు మూసుకొని నాకు కళ్ళు కనబడతలేవు చెవులు కనబడతలేవు అనేటువంటి ఒక సన్యాసి పని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు స్పందించాలి. అది ఆయన బాధ్యత. ప్రజలు ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి తీసుకున్నారు. దానికి ఎట్లా తప్పు అవుతుంది? దానికి పార్టీని ఆపాదించాల్సిన అవసరం ఏముంది? నువ్వు నిజంగా సక్కమైనవైతే కాలా కానూన్ రైతులకు సంబంధించినటువంటి చట్టాల ప్రకారం చట్టాలను 3 చట్టాలు దొంగచాటున దొడ్డిదారిన మీరు తెస్తే ఆనాడు రైతులు ధర్నాలు చేస్తే 500 ప్రాణాలు పోయిన తర్వాత యూటర్న్ తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పినావు. మరి నీటికి సంబంధించి తప్పు జరిగినప్పుడు దానికి ప్యాచప్లు వేయకుండా దానికి ఎలాంటి ప్రక్షాళన చేయకుండా ఇవాళ ఒకసారి లీక్ అవుతుంది, రెండోసారి లీక్ అవుతుంది, 158 సార్లు లీక్ అవుతుందా? సిగ్గు లేదా మీకు? శరం అనిపిస్తలేదా? మీరు అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల్లో పోరాగాళ్ళ పేపర్లు లీక్ అవుతుంటే ఎక్కడ తప్పు జరుగుతుందో చేయాల్సిన అవసరం లేదా? ఇదే ధర్మేంద్ర ప్రధాని గారు 1997లో ఒరిస్సాలో పేపర్ లీక్ అయిందని చెప్పి 1500 మంది విద్యార్థులతో సెక్రటరియట్ ముట్టడించి ఆ రోజు మంత్రిని రిజైన్ చేయమని అడిగినాడు. మరి ఇవాళ నీవే మంత్రిగా ఉన్నప్పుడు మరి నువ్వెందుకు దాన్ని ఒబే చేయవు? నువ్వు దాన్ని ఎందుకు స్వీకరిస్తలేవు? నువ్వు
ఎందుకు మీకు పదవి పోతే గబ్బిలం లెక్క దాని మీద కూర్చొని ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాట మారడం కోసం నువ్వు సీట్లో కూర్చున్నావా? అన్నారు వాళ్ళు కొడుతున్నా కూడా ఎదురు నించున్నారని చెప్పేసి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక కమెంట్ చేసిండు. సో ఇక్కడ కొట్టడంతో మేము ఆపేసినాం, వేరే దగ్గర అయితే షూట్ చేసి పడేస్తుండే అని చెప్పేసి అంటున్నారు. చేసి చూడండి చెప్తారు. మీరు చిన్న చిటికేస్తేనే దేశం ఉన్నటువంటి జంజీలంతా వచ్చి పార్లమెంట్ ముట్టడిస్తే గజ్జున వణికినారు. ఇది పడ్డది మీకు. వణికినారు కాబట్టే మీరు దానికి సంబంధించి రిజైన్ చేయించినారు. నిజంగానే నువ్వు డే 1లోనే నువ్వు ఇనిషియేట్ తీసుకొని దానికి వెనక నువ్వు పూనుకొని ఉంటే తప్పు జరిగింది, ఎస్ మా తప్పే, మేము బాధ్యత వహిస్తున్నాం నువ్వు ఆ రోజే అనుకుని ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఈడ బండి సంజయ్ మాట్లాడితే అక్కడ అది ఏమంటారు ఉగ్రవాదులను ఇతర దేశాలకి సపోర్ట్ చేసే విధంగానో వాళ్ళు ఉన్నారు, అయాల ఏజెంట్లు ఉన్నారని మీరు మాట్లాడినారు కదా. మరి మీ నరేంద్ర మోదీ గారు ఎందుకు మా ఉద్యమానికి తలొగ్గి ఇవాళ మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయించినారు? ఇక్కడ అర్థం కాలేదా? అంటే మరి ఈ దేశ ప్రధానిని మీరు దానికి ఆపాదిస్తారని చెప్పాల్సిన అవసరం. గద్దదించాలని టార్గెట్ పెట్టుకొని ప్రధానంగా మీరు డెఫినెట్ గా ప్రజా వ్యతిరేక పనులు, ప్రజలకి ఇష్టం లేనటువంటి నిర్ణయాలు ఏవి చేసినా కూడా ఆ క్షేత్రంలో మునిగిపోవాల్సింది. ఒక గడాఫీ, ఒక హిట్లర్ లాంటి చరిత్రలు ఏం చెప్తున్నాయి మనకి? నియంత్రిత ధోరణిలో ప్రజలకి వ్యతిరేక పాలన కొనసాగిస్తే డెఫినెట్గా ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. కేసీఆర్ 10 సంవత్సరంలో పాలన చేసి ఇలాంటి నిర్ణయాలు చేస్తే ఏం చేశారు? ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టినారు. రేపు ఆయన కూడా అంత హిమాలయాలకు వెళ్ళి నరేంద్ర మోదీ గారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్న రోజు దగ్గర పడ్డదని చెప్తున్నారు. నిరుద్యోగులు కూడా తిరగబడ్డారు, బీఆర్ఎస్ పార్టీ సభకు పోయిర్రు. సో తొడలు కొట్టి మరి మీకు సవాళ్ళు విసురుతున్నారు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ ల నిరుద్యోగదంతా కూడా కేసీఆర్ కి రాజకీయ నిరుద్యోగం కోసం కేటీఆర్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం కోసం ఆయన రాజకీయ నిరుద్యోగాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసమే నిరుద్యోగులను పట్టుకుని ఎలాడుతున్నాను చెప్తున్నాను. నేను సవాల్ విసురుతున్నా. నేను సవాల్ విసురుతున్నా. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని? మీరు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? మీరు 10 సంవత్సరాలు పాలిస్తే 1,11,000 నీవు యొక్క రిక్రూట్మెంట్ చేసి జీతాలు ఇది ఇచ్చినావు నువ్వు. నేను వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలోనే దాదాపు 1,00,000 ఉద్యోగాలు నేను ఫిల్ చేసిన. 10 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలకి తేడా లేదా? నీకు నాకు డిఫరెన్స్ లేదా? ఇప్పుడు కనబడుతుంది కదా ఇక్కడ. కాబట్టి మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు దోష అవుతాడని నేను అడుగుతున్నాను. సో ఇవాళ యువతకి, చదువుకున్నటువంటి పిల్లల భవిష్యత్తు మారాలని, చదువుకోబోయే పిల్లల యొక్క తలరాతలు మారాలని రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవాళ దాని యొక్క బడ్జెట్ను పెంచినాం. మేము ఏం తక్కువ చేసాం? ఏం తప్పు చేస్తున్నామని ఇవాళ. సో ఇవాళ మీ యొక్క రాజకీయ అస్తిత్వం కోసము ఇవాళ మీరు జనాలకు పోతే మిమ్మల్ని తన్నే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని ఇవాళ అడ్డు పెట్టుకొని, నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని కొద్దిమంది నిరుద్యోగుల పిల్లలు వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసము మిమ్మల్ని వాడుకునే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దాంట్లో నా అసలైన నిరుద్యోగ అక్క చెల్లెలు అన్నదమ్ములు అట్లా ట్రాప్లో పడదని చెప్తున్నారు. సో ఏం చెప్తారు? ఈరోజు రంగనాథ్ కి సంబంధించి కూడా మీరు చూసిండొచ్చు, హైకోర్టు నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు మరి? సో ఇవాళ చట్టం తన పని తాను చేసుకుంటుంది. అది మనం అందరం చెప్పినటువంటిది. ఒక ప్రక్షాళన చేయడం కోసం. ఒకప్పుడు హైదరాబాదు అని అంటే ఏముండే? తాగే నీళ్ళ దగ్గర ఉంటుండే, మంచి పచ్చని చెట్లు ఉంటుండే, మంచి వాతావరణం ఉంటుండే. అది కాస్త ఏమైంది ఇవాళ? కబ్జాల వైపుకు, కాంట్రాక్ట్ జంగిల్ వైపుకి ఇవాళ పూర్తిగా ఎక్కడ చూసినా కూడా కలుషితమైనటువంటి వాతావరణంకి హైదరాబాద్ వచ్చేసింది. భాగ్యనగరం కాస్త హైదరాబాద్ మారినాక మొత్తం అంతా భవిష్యత్తు లేకుండా తయారైపోయింది. ఇక్కడ దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అది కత్తిమీది సామైన పని అయినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఒకసారి మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు. సో చేయాలనుకుంటున్నారు కాబట్టే ఇవాళ ప్రక్షాళన వైపుకి వెళ్ళినప్పుడు కబ్జాకోరులు ఎవరైతే ఉన్నారో, బడాబాబులు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళను ముందు పెట్టి గుడిచెల్లేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. నిజమైన పేదవాళ్ళకి వాళ్ళు ఇల్లు ఇస్తారా? కట్టిస్తారా? నిజంగా ఇస్తారా? ఇయ్యరు. కేవలం వాళ్ళను ముందు పెట్టి ఇవి ఎందుకనంటే పేదవాళ్ళు ఇల్లు గుడిసెలు గూలగొడుతున్నారని చెప్పినప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కూడా నిజమే కదా పేదవాళ్ళదని కోర్టు కూడా ఆ సానుకూలత చూపుతుంది. అలా అది వదిలేసి ఇవాళ పూర్తిగా వాళ్ళ పబ్బం కోసము హైడ్రాని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఇవాళ వాళ్ళు దాని టెక్నికల్గా పాయింట్స్ ద్వారా ఇవాళ కొన్ని ఇబ్బందులు కలిగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో హైడ్రాలో వచ్చినటువంటి దాంట్లో దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును హైడ్రా ద్వారా కాపాడబడ్డది. దాదాపు 1,200 ఎకరాలు హైడ్రా ద్వారా కాపాడబడ్డది. ఇది ప్రజా సొమ్ము. హైడ్రా పనిచేస్తే రేవంత్ రెడ్డి ఆస్తులు పెరగవు. హైడ్రా పనిచేస్తే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులు పెరగవు. హైడ్రా పనిచేస్తే కమిషనర్ యొక్క ఆస్తులు పెరగవు. ఎవరు ఆస్తులు పెరుగుతాయి?
ప్రభుత్వం ఆస్తులు పెరుగుతాయి, ప్రజాసొమ్ము కాపాడబడుతుంది. ఇది కదా జరిగేది వ్యవస్థలో. కాబట్టి దాని దృష్ట్యా పనిచేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా ఒక మంచి పని చేసినప్పుడు సపోర్ట్ చేయాలి. అది వదిలేసి మీరు ఎట్లా రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రక్షాళన చేస్తున్నాడు, ఎట్లా ఈ కబ్జాకోర్ల యొక్క భర్తం పడుతున్నాడు అన్న ఒక కక్షపూరితమైనటువంటి ధోరణిలో మీరు కొనసాగుతున్నారు. సో చట్టానికి అతీతంగా అందరం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 63 సార్లు ఆయనకి ఇచ్చినారు కాబట్టి కోర్టు ధిక్కరణ కింద ఎందుకు రాలేదని కోర్టు అడిగింది. దానికి సంబంధించి ఆయనని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, సారీ చెప్పారు. సారీకి మించి పశ్చాత్తాపం ఏది లేదు కదా. అయినా కోర్టు దాన్ని కూడా ఆయనని రిమూవ్ చేయమని చెప్పేసి అడుగుతున్నా, ఆయన తొలగించండి, వేరే వాళ్ళని ఇవ్వమని అడుగుతుంది. డెఫినెట్గా ఇది ప్రభుత్వ అంశము. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని డెఫినెట్గా దానికి ఏం చేయాలనేది ఆలోచన చేసి చేస్తారు. కానీ నేను హైదరాబాద్ ప్రజలకు ఒకటే అడుగుతున్నాను, భాగ్యనగరం బాగుపడాలా వద్దా? భాగ్యనగరం బాగుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీరు నమ్ముతున్నారా లేదా? ఇది ఒకటి ఆలోచించండి. ఈ మధ్య కాలంలో చాలా దగ్గరలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే హైడ్రాని సంప్రదిస్తారు. ఎందుకు? ఈ ఇల్లు నిజంగానే ఈ భూమి ఇక్కడ ఇల్లు నేను కొనుక్కున్నా కట్టుకున్నా రేపు నాకు ఎలాంటి ఇబ్బంది రాదా, వస్తుందా అని వాళ్ళు వెరిఫై చేసి అడుగుతున్నారు కదా. మధ్యతరగతి దగ్గరికి వెళ్తుంది, బడా బాబుల దగ్గరకు పోతలేదు అని చెప్పేసి కూడా బడా బాబుల దగ్గర నేను ఏమంటున్నా అంటే బడా బాబులు ఎవరైతే మీరు చెప్తున్నారో ఆ బడా బాబులు అలర్ట్ అయ్యి కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు. మరి కోర్టు ఆలోచించాలి కదా. కోర్టుకు వెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు స్టే తెచ్చుకుంటున్నప్పుడు కోర్టు కూడా ఆలోచించాలంటున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంకి ఇంటివాడైనా పరాయవాడైనా అందరూ ఒకటి, చట్టం ముందు అందరూ సమానం అన్నట్టు. ఎవడు తప్పు చేసినా వాడిని ఉపేక్షించేది లేదు అన్నది రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేనేమంటున్నంటే ఈ మధ్య కాలంలో చాలా దగ్గరలో ప్రజలు వాళ్ళే స్వచ్ఛందంగా ర్యాలీలు చేస్తారు, హైడ్రాని పొగుడుతున్నారు, హైడ్రాకి చేసిన మంచి పని ప్రజలకు తెలియజేస్తున్నారు. కాబట్టి నీకు ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ కళని ఇవాళ కొద్దిమంది దుర్మార్గుల ద్వారా నాశనమైతూ ఉన్నప్పుడు, కబ్జాలు చేస్తున్న సందర్భం వెళ్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంది. హైడ్రాలో దాని యొక్క బాధ్యత ఏం చేస్తున్నది? నాలాలను, రోడ్లను, అలాగే పార్కులను, చెరువులను ఎక్కడెక్కడైతే కబ్జా చేయబడ్డాయో వాటిని కాపాడే బాధ్యత హైడ్రా తీసుకుంది. ఎవడైనా నిజమైన పేదవాడి ఇల్లు కూలగొడితే కోర్టులున్నాయి. ప్రజాక్షేత్రంలో ప్రజలు రేపు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇందిరా మీద కూడా రావడం జరిగింది అక్క. ఇందిరా మీదకి సంబంధించి 6 లక్షలేమో కట్టాలి అని చెప్పేసి ఫస్ట్ 10,000 కట్టాలి, 100 రూపీస్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సో పేద మధ్య తరగతి వాళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు మంచిగానే ఉండే డబుల్ బెడ్రూమ్లు, ఇప్పుడు పైసలు ఎడికని తీసుకుని వస్తారని చెప్పేసి కూడా అది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒకరు గుర్తుపెట్టుకోవాలి చెల్లి, ఎవరు కూడా 100% తేరగా వచ్చే వాటికి విలువ ఉండదు. నోట్ చేసుకోండి నేను చెప్పే మాట. నేను ఇది పార్టీలకు రాజకీయాలకు కాదు, జనరల్ సొసైటీలో ఉన్న నానుడి చెప్తున్నా. నిన్ను బాధ్యుని చేసినప్పుడు నీకు దాని బాధ్యత ఉంటుంది. నువ్వు 10 రూపాయలు పెడితే నేను 10 రూపాయలు ఇచ్చినప్పుడు నేను 10 రూపాయలు పెడుతున్న నొప్పి నీకు తెలుస్తుంది కదా. నేను ఇచ్చే 10 రూపాయలను కూడా నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తావు, ఆ వస్తువును కాపాడుతావు, ఆ దానిని ప్రాపర్గా నువ్వు ఉంచుకుంటావు. అలా కాకుండా 100% నేను తేరగా నీకు చేసినట్లయితే ఏమున్నదిలే అని లైట్ తీసుకొని వెళ్ళిపోతావు. కాబట్టి అది కాదు నేనేం చెప్పనంటే, ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్లో అందరికి ఇల్లు కట్టిస్తామని చెప్పిన కేసీఆర్ మాట ఒమ్ము చేసిపోయినాడు. ఇవాళ దానికి రేవంత్ రెడ్డి గారు ప్రత్యామ్నాయంగా ఎక్కడెక్కడైతే ఖాళీ జాగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ప్రజలకి మనము ఇందిరమ్మ ఇల్లు కట్టేయగలుగుతాం, జాగా ఉన్న వాడికి 6 లక్షలు ఇస్తున్నాం. మరి జాగా లేని వాడి పరిస్థితి ఏంటి? బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి సాధ్యం అవుతుందా ఇల్లు తీసుకోవడం? 6 లక్షలు కట్టడం సాధ్యం అవుతుందా? డెఫినెట్గా కదా. మిడిల్ అండ్ బిలో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎంత చెయ్యి. ఇప్పుడు కాలానుగుణంగా పెరిగినటువంటి ఖర్చుల నేపథ్యంలో ఒక కూలి పనికి పోతే 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, అవునా కాదా? టు బి ఫ్రాంక్ సంపాదిస్తున్నారు. అట్లా వచ్చిన దాంట్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత లేదన్నా మినిమం పెరిగినటువంటి ధరల నేపథ్యంలో ఎంత లేదన్నా 15 లక్షలు మినిమం కావాలి ఒక ఇల్లు కట్టుకోవాలంటే. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాంట్లో 6 లక్షల రూపాయలతోటి ఇవాళ నీకు కొంత వెసులుబాటు కల్పిస్తుంది. అది కూడా ఒకేసారి ఇవ్వట్లే. ఇచ్చే దాంట్లో కూడా బేస్మెంట్కి ఒకసారి, తర్వాత దాని స్లాబ్లు వేసినాక ఒకసారి, మళ్ళీ అగైన్ కంప్లీట్ అయినాక ఒకసారి. అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే క్రమశిక్షణతోటి, ఆర్థిక క్రమశిక్షణతోటి వ్యవహారం అనేది చక్కబడుతుంది. అది ఎవరమైనా సరే, ప్రభుత్వమైనా ఇల్లు అయినా సంసారమే. అది చిన్న సంసారం, ఇది పెద్ద సంసారం, గంతే తేడా. ఈడనేమో ప్రభుత్వం ఇంకో దగ్గర పోయి అప్పు తెచ్చుకుంటుంది, ఇంటికైతే నువ్వేం చెప్తావు, నీ చుట్టుపక్కల దగ్గర అప్పు తెచ్చుకుంటావు, గంతే తేడా. దీంట్లో తేడాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో నా బాధ్యత ఏందని ఆలోచించినప్పుడు డెఫినెట్గా ప్రక్షాళన జరుగుతుంది, డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. నువ్వు తప్పు చేస్తే ప్రభుత్వం నిలదీసి హక్కు నీకు ఎంత ఉన్నదో ఆ తప్పులో భాగస్వామ్యం అవుతున్న సందర్భంలో కూడా నీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది మర్చిపోవద్దు. ప్రజలని మనం అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి మనం కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో నేనేం చేస్తున్నా కూడా మనం ఆలోచించుకోవాలి. ఎవరమైనా ఉండొచ్చు. అది అంటే నేను రాజకీయాల గురించి చెప్పట్లే, జనరల్లీ సొసైటీలో జరుగుతున్నటువంటి దాని పట్ల నా యొక్క బాధ్యతగా నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను.